నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. రాత్రి 9 గంటలకు చేప ప్రసాదాన్ని బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తొక్కిసలాట నివారణకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మురుగశిర కార్తీ సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా చేప మందును పంపిణీ చేస్తుంటారు. అయితే ఈసారి కూడా ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి కూడా చేప మందును పంపిణీ చేయనున్నారు. అయితే ఇప్పటికే ఇటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఈ చేప మందు తినడం వల్ల ఆస్తమా ఉన్న వారికి సంబంధించి కూడా నయం అవుతుందని చెప్పి ఒక నమ్మకంతో కూడా ప్రతి ఏడాది కూడా బత్తిని కుటుంబ సభ్యులు ఇచ్చే చేప మందును స్వీకరించడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల సంబంధించి కానీ ఇక్కడ ఇటు వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది కూడా వచ్చి ఇక్కడ స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే వేలాది మంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి సంబంధించి ఎక్కడ కూడా భద్రతా లోపం కానీ ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని విభాగాల సమన్వయంతో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒకసారి చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల నుంచి వారు అంటే ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతున్నప్పటికీ టోకన్ తీసుకునడానికి ఒక రోజు ముందే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారికి ఇబ్బంది లేకుండా కూడా ఆహారం కానీ వాటర్ కానీ తర్వాత మెడికల్కి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అయితే చేయడం జరిగింది. మరొక పక్క ఆర్టీసీకి సంబంధించి కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇటు రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి రావాలంటే కొంతవరకు ఇబ్బంది పడతారనే నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా బస్సులను కూడా అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ మంది కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారి కదలికలను కూడా గుర్తించడానికి ప్రత్యేకంగా 150 పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు దానికి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి ప్రతి వారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చిన ప్రతి వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలించేందుకైతే ఈ కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. మరొక పక్క పెద్ద ఎత్తున ఇంకా ఇక్కడికి చేప మందు స్వీకరించడానికి వచ్చే వారికి సంబంధించి కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ తర్వాత ప్రభుత్వం కానీ భోజనం వసతి సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఏదైనా అనుకోని పరిస్థితిలో ఏదైనా జరిగినట్లయితే దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ తొక్కిసలాట జరగకుండా కానీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం తర్వాత పారిశ్రామిక కానీ తర్వాత జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు అయితే అన్ని సమన్వయంతో కూడా అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరిగింది. ఈరోజు రాత్రి 9 గంటలకు చేపల మందు పంపిణీ ప్రారంభం అవుతుంది కాబట్టి రేపు రాత్రి 9 గంటల వరకు కూడా చేప మందు పంపిణీ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా సమన్వయం పాటించి అందరూ క్యూ లైన్లో పాటించి వారికి సంబంధించిన కేటాయించిన టోకన్ల ద్వారా కూడా క్యూ లైన్లు ఉన్నాయి కాబట్టి ఆ క్యూ లైన్లో వెళ్ళి చేప మందు స్వీకరించాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి వారు చేప మందు స్వీకరించడానికి ప్రజలు ఇక్కడికైతే రావడం జరిగింది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే పోలీస్ శాఖ అయితే చేయడం జరిగింది. ఇటు మరొక పక్క మత్స్యశాఖకు సంబంధించి కూడా చేప పిల్లలను ఏర్పాటు చేయడం 1.40 వరకు లక్షల నాణ్యమైన కొర్రమిన చిన్న చేపలను అయితే సిద్ధం చేసినట్లయితే మత్స్యశాఖ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దానికి తగ్గట్టు కూడా ఏదైనా అవసరం ఉన్నట్లయితే మరిన్ని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మత్స్యశాఖకు సంబంధించిన అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఈ చేప మందు కార్యక్రమం ప్రతి ఏడాది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటు పోలీసు కానీ బత్తిని కుటుంబ సభ్యులు కూడా నిర్వహించి చేప మందును ప్రశాంతంగా పంపించేసేందుకు కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు కాబట్టి ఇబ్బంది తలెత్తకుండా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులు అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది చేప మందు స్వీకరించడానికి కూడా వచ్చారు. వాళ్ళని అడిగి ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారు ఎట్లుంది? मैं मुंबई से आया हूँ तो अभी आज सुबह 9 बजे से लेके चालू है बोले थे हमको, इसलिए हमने सब शेड्यूल किया था. शाम का रिजर्वेशन था हमारा, लेकिन इधर आने के बाद पता चला कि आज रात को 9 बजे से चालू है. तो फिर अभी हम बोल रहे कि कैसा करने का. अभी हमने इनको पूछा भी ऐसा टाइम क्यों चेंज हुआ. वो बोल रहे कि वो नक्षत्र की वजह से टाइम चेंज हुआ है, हम कुछ नहीं कर सकते वो दवा डालने का. अगर आप लिए तो भी असर नहीं होगा, इसलिए रात के 9 बजे से ही चालू होगा उन्होंने कहा है साफ तरीके से. हाँ, हर साल आते हम. ये हमारा तीसरा साल था. 2 साल आए थे पहले, 3 साल लेना चाहिए ऐसे बोलते हैं. ये तीसरा साल था हमारा. अभी देखते क्या होता है. अगर कल का रिजर्वेशन मिलता है तो रुकते हैं, नहीं तो फिर वापस अगले साल आएंगे.
మొత్తం మీద అంటే కొద్ది వరకు ఈరోజు రాత్రి 9 గంటలకు సంబంధించి కూడా చాప మందును పంపిణీ చేయనున్నారు. కానీ ప్రతి సంవత్సరం కూడా ఉదయంలో ప్రారంభిస్తారు కాబట్టి దానికి తగ్గట్లు కూడా ఈసారి కూడా ఉదయమే ప్రారంభించవచ్చు అని చెప్పి అనుకొని దాదాపు ఇక్కడికి కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్ ముందే చేసుకోవడం, తర్వాత రిజర్వేషన్ చేసుకున్నాం తర్వాత ఈరోజు రాత్రి 9 గంటలకు అని చెప్పేసరికి రిజర్వేషన్ కొంతవరకు ఇబ్బంది కలగవచ్చు అని చెప్పి కూడా వాళ్ళైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ బతిని కుటుంబ సభ్యులైతే నక్షత్రం బట్టి ఈసారి చాప మందును పంపిణీ కార్యక్రమం చేస్తున్నారని చెప్పి కూడా వారు చెప్పారు. కానీ ఏదైనప్పటికీ అందరూ కూడా సమన్వయంతో పాటించి చాప మందును తీసుకోవాలి, వారికి అందరికీ కూడా చాప మందు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా బతిని కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.